నాయక్ గారు చెప్పండి, వాళ్ళ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంది. అంటే ఆర్థిక పరంగా ఏదైతే సప్లాన్ నిధుల్లో కూడా ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటిది ఒకటి వాదన వినపడుతుంది. అది ఎంతవరకు నిజం? అది వాస్తవం అండి. సప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చింది, దానికోసం పెద్ద కసరత్తు కిరణ్ కుమార్ రెడ్డి గారు, దామోదరరాజ నరసింహ గారి నాయకత్వంలో కమిటీ చేశారు. వాళ్ళు మొత్తం 23 జిల్లాలు తిరిగి పెద్ద ఎత్తున దాని మీద అంటే ఒపీనియన్ తీసుకొని ఆ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే సప్లాన్ చేయాలని దాదాపు 15 సంవత్సరాలు డిమాండ్ చేసినామండి. సప్లాన్ చట్టం పెట్టాలి, మా నిధులు మాకు ఖర్చు పెట్టాలి, ఒకవేళ ఖర్చు కాకుండా క్యారీ ఫార్వర్డ్ చేయాలి నెక్స్ట్ ఇయర్కు. కానీ ఎందుకు జరుగుతుందంటారు సార్? అంటే సప్లాన్ అంటే ఇప్పుడేమో దాని రిలవెన్స్ పోయిందండి. ఎందుకంటే ఎప్పుడైతే ప్లానింగ్ బోర్డుని ఎత్తేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ మార్చేసిందో ఇప్పుడు సప్లాన్ చట్టం ప్రాక్టీస్లో అట్లా ఉన్నట్టు కాదు. అందుకని ఇప్పుడు అభివృద్ధి ప్రణాళిక అని పెట్టింది మన ప్రభుత్వం. కానీ సప్లాన్ అంతకుముందు ఏముందంటే ఆ బడ్జెట్ మీద కంట్రోల్ ఉండకపోయేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సప్లాన్ చట్టకు రాకముందు వరుస పెట్టి 15 సంవత్సరాలు ఎప్పుడూ ఎస్సీ ఎస్టీ పద్దు మీద చర్చ జరగలే అసెంబ్లీలో, ఎప్పుడూ చర్చ జరగాలి. తర్వాత డైవర్ట్ చేయడం ఏ ప్రభుత్వం ఉన్నా, అది కాంగ్రెస్ ఉన్నా తెలుగుదేశం ఉన్నా ఆ చర్చ జరగలేదు. చర్చ జరిగితే కదా ఈ సంవత్సరం ఇంత కేటాయించాము, ఇంత ఖర్చు అయింది, ఇంత డెవలప్మెంట్ అయింది, ఇంత ఆగిపోయింది అనేటటువంటి విషయం లాస్ట్ మినిట్లో అన్ని పాస్ చేసి పంపించేటటువంటి పద్ధతిలో నడిచింది. ఇది చాలాసార్లు రేజ్ చేశాం మేము రేజ్ చేయడం మొదలైన తర్వాత చర్చలు చేస్తారు లాస్ట్ చేసింది. ఇప్పుడు ఈ గత చట్టం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు దాన్ని ఇంప్లిమెంట్ చేసింది యాజ్ ఇట్ ఈస్గా. 2 years కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఉమ్మడి రాష్ట్రంలో. సరే ఈ తెలంగాణ గొడవలలో దాని ఎవరు దృష్టి పెట్టలేదు, కానీ అది ఇంప్లిమెంట్ కావడం వల్ల కొంత లాభాలు వచ్చినాయి. మీకు చెప్తాను, ఈ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో 232 తండాలు ఉంటాయి. అన్ని తండాలకు మంచినీళ్ళు శాంక్షన్ చేస్తూ అక్కడ మా సంఘం ఆ రోజు పెద్ద ఎత్తున గొడవ చేయాలి, మాకు తండా సర్వే చేయాలంటే సర్వే చేయించి దానికి కావాల్సినటువంటి 200 కోట్ల రూపాయలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే మంచినీళ్ళు అందినాయి మొత్తం ఆ తండాలన్నిటికీ కూడా ఒకటేసారి. ఇట్లా సప్లాన్ నిధుల నుంచి అది ఇవ్వడానికి అవకాశం వచ్చింది. చాలా దిక్కులు రోడ్లు లేవు, రోడ్లు వేయడం కోసం ప్రయత్నం చేశారు. అయితే దాన్ని కూడా ఎట్లా మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగిందంటే, ఇక్కడ ట్రైబల్ గూడెం ఉంటుంది, ఇది ఊరు ఉంటుంది. ట్రైబల్ గూడెం నుంచి ఇక్కడికని పెడతారు, పెట్టే కాడ ఇక్కడ నుంచి అక్కడికని పెడతారు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడ దాకా రీచ్ కాదు అది. అంటే ఇక్కడ నుంచి కావాల్సినంత దూరం వేసి క్లోజ్ చేసేస్తారు దాన్ని రోడ్ను. ఇట్లా ప్రాక్టీస్లో కూడా ఇట్లా వైలేషన్ జరుగుతున్నది అనేటటువంటి. అదంతా ఏంటి అధికారులు అంటే నేనేమంటున్నానంటే మొత్తం సొసైటీని ఒక పాజిటివ్ డెవలప్మెంట్ మోడ్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్స్ నాట్ ద ఇష్యూ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్ అనేటువంటిది ఒక కాన్సెప్ట్ రావాల్సిన అవసరం. మన సొసైటీలో అది రోజు రోజుకు సన్నగిల్లుతున్నది. అంటే ఆఫ్టర్ ఆల్ ట్రైబల్స్కి చేసేది ఏంటనే నేచర్ ఏదైతున్నదో అది ట్రైబల్ బ్యాక్వర్డ్నెస్ అనేది ఇండియా బ్యాక్వర్డ్నెస్, దళిత్ బ్యాక్వర్డ్నెస్ అనేది ఈ దేశం బ్యాక్వర్డ్నెస్ కింద మారుతుంది. ఇది మనం దేశం బ్యాక్వర్డ్నెస్ అంటే మనందరి బ్యాక్వర్డ్నెస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ అందరి బ్యాక్వర్డ్నెస్ కిందకి వస్తుంది అనేటటువంటి ఒక పాజిటివ్ థాట్ ప్రాసెస్ కనుక రాగలిగితేనే ఇటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు చెప్పినట్టు ఇంక్లూజివ్ గ్రోత్ వైపు సొసైటీని నెట్టాలి. ఆ సొసైటీని నెట్టేటటువంటి పని ప్రతి ఒక్కరు చేయాలి. ఒక రాజకీయ పార్టీల ప్రభుత్వమే కాదు, సొసైటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళందరూ మనవాళ్ళు, మనం డెవలప్ చేయాలని, వీళ్ళు వెనుకబడి ఉండడం అంటే మేము కూడా వెనుకబడి ఉన్నాం అనే ఫీలింగ్ ఇవాళ సమాజానికి రావాల్సినటువంటి. కానీ దురదృష్టవశాత్తు ఆ కాన్సెప్ట్ పోయి ఎవరి కులం, ఎవరి వర్గం, ఎవరి మతం వాళ్ళే డెవలప్ అవ్వాలనేటువంటిది ఒకటి ఇటీవల కాలంలో పెరుగుతున్నట్టుంది. సార్, ఈ ఇండియన్ సొసైటీకి ఉన్నటువంటి, ఇండియాలో ఉన్నటువంటి పర్టికులర్గా కుల వ్యవస్థకు ఉండే లక్షణం అది. ఆ లక్షణం తగ్గాల్సినటువంటి అవసరం ఉంది. చదువుకున్న తర్వాత పెరుగుతున్నది, ఆ పెరగడం భయంకరంగా పెరుగుతున్నది. ముందు నా వారిని చేసుకుందామని. ఎందుకంటే దానికి నేనేమంటానంటే, బుద్ధుడు చెప్పింది నాదనేదే దుఃఖానికి మూలం అని చెప్పి ఏదైతే బుద్ధుడు చెప్తాడో, ఇది నాది నేను పెంచుకోవాలనేటటువంటి ఆశకు లిమిట్ లేకపోవడం వల్ల వస్తున్నటువంటి సమస్య. ఏం సార్ ఎవరైనా బంగారం పల్లెలో తినగలుగుతారు కానీ బలంగారం అయితే తినలేరు. కాబట్టి ఆ మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. అయితే ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి కూడా నేనది మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం దాదాపు 4,500 కోట్లు మొదటి సంవత్సరం ఎస్టీ బడ్జెట్ ఇచ్చారు. 2వ సంవత్సరం దాదాపు ఒక 4,800 కోట్లు ఇచ్చారు. 3వ సంవత్సరం మొన్న కూడా దాదాపు 8,000 కోట్లు ఇచ్చారు. కానీ ఖర్చు పెట్టింది ఎంత? మొదటి సంవత్సరం 495 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే మనం ఒకవైపు 4,500 కోట్లు 500 కోట్లే ఖర్చు పెడుతున్నాం అంటేనే మొత్తం అంటే దాని వెరీ పర్పస్ డిఫీట్ అయిపోయింది. దాని చట్టం పర్పసే లేదు. చట్టాన్ని అంటే రాజ్యాంగం ఇచ్చిన చట్టాలని, మనకు కావాల్సిన చట్టాలను అమలు చేసుకోవడం, మనకు నచ్చనటువంటి వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చిన చట్టాలను అమలు చేయకపోవడం అనేటటువంటిది రూలింగ్ ప్లేస్లో, ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తులకే ఉండడం అనేటటువంటిది, చీఫ్ సెక్రటరీ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తులకే ఉండడం అనేది, కలెక్టర్ల ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తులకే ఉండడం అనేటటువంటిది చాలా బాధాకరం. అందుకని వాళ్ళ మైండ్ సెట్లో ఒక కెమిస్ట్రీ జరగాలంటాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe
iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.